ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. రైలు ప్రయాణం ముగించుకొని చెంగనూరు స్టేషన్లో దిగడం జరిగింది. హిందూపురం నుంచి చెంగనూరుకి 1150 రూపాయలు పడుతుంది. ఏసీ 3 టైర్ టికెట్ బుక్ చేసుకునేసి చెంగనూరు చేరుకోవడం జరిగింది. చెంగనూరు దిగిన వెంటనే మార్నింగ్ 8 o'clock దిగాను. దిగిన వెంటనే ఇక్కడ చూస్తున్నారు రైల్వే స్టేషన్ అంతా కిక్కిరిసింది అయ్యప్ప భక్తులతోనూ అందరితోనూ. చెంగనూరు రైల్వే స్టేషన్ ఇదే. అందరూ చూసే ఉంటారు. అయ్యప్ప భక్తులంతా చెంగనూరు, కొట్టాయము ఈ ప్రాంతాలన్నీ పరిచయమే కాబట్టి చూస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక తెలుగు వాళ్ళ హోటల్ కూడా ఉంది. మన చెంగనూరు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే తెలుగు వాళ్ళ హోటల్ ఉంది. అక్కడ ఇడ్లీ బాగానే ఉంటుంది, ట్రై చేయండి. అలాగే అక్కడ చెంగనూరు రైల్వే స్టేషన్లో మనకి హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు. అక్కడ హెల్త్ క్యాంప్లో పెట్టినటువంటి అయ్యప్ప స్వామి మూర్తిని మీరు చూస్తున్నారు. జనాలు అయితే బాగా ఎక్కువే ఉన్నారు. అలాగే బస్సు ఎక్కేసి ఇంకా చెంగనూరు నుంచి పంబాకు బయలుదేరడం జరిగింది. చెంగనూరు నుంచి పంబాకి 180 రూపాయలు టికెట్ తీసుకున్నారు. జనాలు అయితే మరీ ఎక్కువ లేరు, తక్కువ లేరు, మీడియంగానే ఉన్నారు. ఎందుకంటే ఇది డిసెంబర్ కాబట్టి అందరూ జనవరి ప్లాన్ చేసుకున్నారు మన స్వాములందరూ. అలాగే బస్సు ప్రయాణం సాగుతుంది. ఇక్కడ బస్సు ప్రయాణంలో చాలా అంటే చాలా వింత అనుభవాలు మనం చూస్తాం. ఎందుకంటే చుట్టూ ఉన్న చెట్లు, రబ్బర్ చెట్లు, అరటి చెట్లు, అలాగే కరివేపాకు చెట్లు, అన్నీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఇక్కడైతే మీరు చూస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ప్రతి ఇంటి దగ్గర పెద్ద పెద్ద చెట్లు, కార్ పార్కింగ్ స్పేస్, కింద కాలువ, అంత వెరైటీగా ఉంటాయి వీళ్ళ ఇండ్లు కూడా. ఇక్కడ కేరళ స్టైల్ ఆర్కిటెక్చర్ మనం గమనించవచ్చు. అలాగే బస్సు ప్రయాణం కొనసాగిస్తూ మధ్య మధ్యలో పైనాపిల్ చెట్లు, అన్ని చెట్లన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నాం. బాగా గ్రీనరీ ఉంటుంది. కేరళ అంటేనే గ్రీనరీ కదా, చాలా అంటే చాలా గ్రీనరీ ఉంటుంది. ఫారెస్ట్లో రోడ్డు అయితే చాలా అంటే చాలా టర్నింగ్లు ఉంటుంది. మనకి దాదాపుగా చెంగనూరు నుంచి పంబాకి 3 hours జర్నీ పడుతుంది. కానీ వెళ్ళేటప్పుడు మా డ్రైవర్ చాలా అంటే చాలా ఫాస్ట్గా తోలేశాడు. లెఫ్ట్ రైట్ ఆ పక్క ఈ పక్క పొర్లినట్లే అయింది. కాబట్టి టికెట్ అయితే 180 తీసుకొని 2.5 hourకే పెట్టేశాడు అనమాట. 3 hours జర్నీ 2.5 hourకే పెట్టేశారు. భక్తులంతా రెడీగా ఉన్నారు. అలాగే మధ్యలో ఒక చోట ఆపుతారు, అక్కడ పైనాపిల్ తినొచ్చు. 20 రూపీస్ తీసుకుంటారు. పైనాపిల్ కటింగ్ చూస్తున్నారు. ఇక్కడంతా పైనాపిలే ఎక్కువ అమ్ముతుంటారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి దొరికేది అదే కాబట్టి ప్రొడక్షన్ వాళ్ళు సేల్ చేయడానికి ఎక్కువగా అయ్యప్ప భక్తులకి ఇవ్వడానికి పైనాపిలే వాడుతుంటారు. మనకు కూడా ఒకటి ఇచ్చేసాడు, తీసుకుంటున్నాము. హోటల్ అంబియన్స్ చూస్తున్నాం. మనం ఇంకా దారిలో మళ్ళీ అక్కడ తినడానికి ఉంటుందా లేదా అని చెప్పి టిఫిన్ చేస్తారని చెప్పి ఇక్కడ ఆపారు. సో టిఫిన్ అక్కడే తినేసాము. మరీ అంత వరస్ట్ అని చెప్పలేం కానీ చాలా బాగుందనే చెప్తాను. పర్లేదు, తినొచ్చు. ఇంకా మనం ఆంధ్ర స్టైల్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ వచ్చాక ఇక్కడంతా వెరైటీగా ఉంటుంది. బియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, క్రేజీగా ఉంటాయి అనమాట. దోశలు, పరోటాలు ఇవన్నీ. అలాగే మనం ఇంకా పంబాకు దగ్గరలో ఉన్నట్లున్నాం. పంబా దగ్గరికి చేరుకునేసాం. ఇక చూస్తున్నారు అయ్యప్ప విగ్రహాన్ని. అటువైపు పంబాకు దారి. బస్సింగ్ ఇప్పుడు ఇక్కడ ఆపుతుంది అనమాట. బస్సు ఇక్కడ ఆపేది. ఇంకా మనం పంబా దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. పంబా దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత పంబాలో ఉన్నటువంటి జనసంద్రాన్ని మీరు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా భక్తులు చూస్తుంటే నేను క్రౌడ్ ఫుల్గా ఉంది, దర్శనానికి చాలా టైమే పడుతుందని అనిపిస్తుంది. కానీ జనాలు మీడియంగానే ఉన్నట్లే అనిపిస్తుంది. నిజానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చూసినప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు, రావద్దు అని చెప్తుంటారు. కానీ అవి ఓల్డ్ వీడియోస్. యాక్చువల్లీ అవి ట్రెండింగ్లో రావడానికి టైం పట్టిండొచ్చు. వాళ్ళు డేట్ మెన్షన్ చేయరు కాబట్టి నేను డేట్ చెప్తున్నా. 15/12/2024 మార్నింగ్ దిగాను అనమాట పంబాలో. పంబా దగ్గర దిగుతున్నారు అయ్యప్పలు భక్తులు. మరీ ఎక్కువ తక్కువ కాకుండా మీడియంగానే ఉన్నారు. చూస్తున్నారు అయ్యప్ప శబరిగిరిని చూస్తున్నారు. అలాగే పంబా దగ్గర జనాలు చూస్తున్నారు. పంబా నది అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు కంటే ఈసారి వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. జనాలు అయితే పంబాలో పవిత్ర పంబా నది స్నానం చేస్తూ అంత మురిసిపోతున్నారు. చాలా బాగుంది యాక్చువల్ అయితే పంబా నది. నీట్నెస్ కూడా బాగుంది. ఫ్లో ఉండడం వల్ల మనకి ఎటువంటి డర్టీనెస్ కానీ ఎటువంటిది కూడా లేదు. వాటర్ చాలా ఓవర్గా ఫ్లో అవుతుంది. భక్తులందరూ నదీ స్నానాలు చేస్తున్నారు అయ్యప్ప స్వామి దర్శనానికి. ఇంకా చిన్న పాదం ఎక్కాలంటే పంబా నదిలో స్నానం చేసుకుని ఎక్కుతాం కాబట్టి ఇరుముడి తెచ్చుకున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడులన్నింటినీ ఒక చోట పెట్టి ఒక్కొక్కరిగా స్నానాలు చేస్తున్నారు. చూస్తున్నారు అయ్యప్ప భక్తులందరూ స్నానాలు ముగించుకొని ఇంకా అయ్యప్ప స్వామి దర్శనానికి చిన్న పాదాన్ని ఒక్కొక్కరిగా ప్రారంభిద్దామని చెప్పి ఇలా తాడు కట్టారు. అలాగే ఇక్కడ వాటర్లో ఎవరన్నా కొట్టుకుపోతే వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీం కూడా ఉంది. ఇక్కడ ఒక కానిస్టేబుల్ కూడా పెట్టారు. ఈసారి కొంచెం గైడ్లైన్స్ బాగా పెట్టుకున్నారనమాట. కేరళ గవర్నమెంట్ ఏంటంటే ఈసారి అయ్యప్ప భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్నీ ఏర్పాటు చేసిందనే చెప్పుకుంటా. అలాగే అయ్యప్ప స్నానాలు పూర్తి చేసినటువంటి అయ్యప్పలు ఇంకా కొండ ఎక్కడానికి స్టార్ట్ అవుతున్నారు. మేము కూడా స్టార్ట్ అయ్యాము ఇరుముడితో. కొండ ఎక్కుతున్నాం. మొదటిసారి కన్నెమూల గణపతి లేక అడుగు పెట్టే కంటే ముందే మనకి ఇక్కడ పందల మహారాజు మణికంఠుడు ఉన్న విగ్రహం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. అక్కడే ఉండిపోవాలనిపించింది కాసేపు. ఇంకా మనం మొదలు పెట్టాం కాబట్టి ప్రయాణం కన్నెమూల గణపతి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ టికెట్ లేకుండా శబరిమల చేరుకున్నారో పంబా దగ్గర మనకి స్పాట్ బుకింగ్ ఫెసిలిటీ కూడా పెట్టారు. స్పాట్లో అక్కడే బుక్ చేసుకొని కూడా మనము స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుకూలంగా పెట్టారు. అది చాలా మంచి ఫెసిలిటీ అని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.